అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో డూ దిస్ గురించి తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ట్రై దిస్ చెప్పాను. ట్రై దిస్లో నాకు జ్యోతి అనే వాళ్ళు కామెంట్ చేశారు డూ దిస్ కూడా చెప్పమని. సో అందుకని నేను డూ దిస్ చెప్తున్నాను. ఇలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీకు అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డూ దిస్ చూద్దాము. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటప్పుడు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే నేను మీరు అడిగిన డౌట్ క్లారిఫై చేసినప్పుడు మీరు ఆ వెంటనే వీడియో చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్ అని వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు అడగటమే కాదు డౌట్, నేను అది క్లియర్ చేసినప్పుడు మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే వెంటనే సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో డూ దిస్ చూద్దాము. ఈ డూ దిస్ వచ్చేసరికి మీకు పేజీ నెంబర్ 71లో ఉంది. డ్రా అన్ యాంగిల్ AOB ఈక్వల్ టు 40 degrees. యాంగిల్ AOB అనేది 40 degrees అంట. విత్ ద సేమ్ వర్టెక్స్ O డ్రా అన్ యాంగిల్ BOC. యాంగిల్ BOC వచ్చేసరికి 50 degrees. టేకింగ్ OB యాజ్ ఇనిషియల్ రే యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అయితే ఈ OB అనేది ఇనిషియల్ రేగా తీసుకోమంటున్నారు. ఎప్పుడు మీరు యాంగిల్ BOC గీసినప్పుడు. ఓకే, సిన్స్ ద సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఈజ్ 90 degrees. ఈ టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 వస్తుందా? 50 + 40 అంతా 90. దే టుగెదర్ ఫ్రమ్ ఎ రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ వచ్చింది కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే సో అదే చెప్తున్నారు. అలానే టేక్ ఎనదర్ పెయిర్ 60 degrees and 50 degrees అండ్ జాయిన్ ఇన్ ద సేమ్ వే. సేమ్ వాళ్ళు ఇది ఎలా అయితే డ్రా చేశారో మీరు కూడా 60 and 50 తీసుకొని డ్రా చేయమని అడుగుతున్నారు. అండ్ జాయిన్ ఇన్ ద సేమ్ వే డూ దే ఫ్రమ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ వై. ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతాయా? అవ్వవా? అవ్వకపోతే ఎందుకు అవ్వవు అని అడుగుతున్నారు. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే మీరు ఏదైనా కానీ టూ యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 90 రావాలి. ఇక్కడ చూడండి 60 + 50 చేసి ఎంత వస్తుంది? 110 వస్తుంది. ఓకే, సో కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది కాదు. ఎందుకు కాదు? సో అక్కడ మనం యాడ్ చేసినప్పుడు 90 రావాలి, కానీ 90 కాకుండా ఈ యాంగిల్స్ వచ్చేసరికి 110కి ఈక్వల్ అయినాయి. సో దిస్ ఈజ్ నాట్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్. కాకపోతే ఇవి ఒకసారి డ్రా చేయమన్నారు కదా, సో మనం ఒకసారి డ్రా చేసి చూద్దాం. డూ దిస్ పేజీ నెంబర్ 71లో ఉంది చూడండి. సో ఫస్ట్ మీరు ఒక రేని డ్రా చేయండి. సో నేను ఇలాగ ఒక రేని డ్రా చేశాను. ఓకే, సో దీనికి వచ్చేసరికి నేను O అనుకుంటున్నాను. ఈ రే వచ్చేసరికి OA అని తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మీరు రే డ్రా చేశారు కదా, ఏం చేయమన్నారు? ఫస్ట్ యాంగిల్ మీకు 60 degrees పెట్టమన్నారు. సో 60 degrees పెట్టండి. అంటే ఇది ప్రొట్రాక్టర్ తీసుకోండి. ప్రొట్రాక్టర్ మీద మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈ లైన్ వచ్చేసరికి మీకు ఇక్కడ పాయింట్ మీద ఉండాలి. అండ్ ఇక్కడ ఈ లైన్ వచ్చేసరికి మీకు ఈ పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి. సో నీట్గా పెట్టండి, ఎందుకంటే 1 degree కూడా డిఫరెన్స్ వస్తుంది. సో ఇలా పెట్టేసి 60 degrees మీరు ఇటు సైడ్ నుంచి చూస్తున్నారు కాబట్టి, ఇటు నుంచి స్టార్టింగ్ అవుతున్నారు కాబట్టి నెంబర్స్ ఎక్కడ స్టార్టింగ్ ఉన్నాయి? 0 నుంచి కదా. సో 0 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి తీసుకోవాలి, అంతేగాని 180 నుంచి తీసుకోవద్దు. ఎందుకంటే 180 నుంచి తీసుకుంటే మీకు ఇక్కడ 60 వస్తుంది కాదు. ఓకే, సో మీరు లోపల ఓకేనా, ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ నెంబర్స్ 0 ఎక్కడ ఉన్నాయి అక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ నుంచి మీకు 60 degrees ఎక్కడుంది? సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ పెట్టేసేయండి పాయింట్. ఓకే, సో ఇది వచ్చేసరికి 60 degrees పెట్టారు కదా, జాయిన్ చేయండి. ఓకే, సో జాయిన్ చేయండి. ఇది O, ఇది A అనుకుంటున్నా. నేను వచ్చేసరికి ఇది OB రే అనుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు 50 degrees పెట్టాలి. ఇది 60 కదా, సో 50 degrees పెట్టాలి. ఇప్పుడు ఎలా పెడతారంటే చూడండి, ఈ లైన్ వచ్చేసరికి మీకు కరెక్ట్గా, అంటే ఈ లైన్ వచ్చేసరికి ఈ పాయింట్ దగ్గర ఉండాలి. అండ్ ఈ ప్రొట్రాక్టర్ వచ్చేసరికి మీకు ఈ లైన్ వచ్చేసరికి ఈ పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఎందుకు మనం యాంగిల్ BOC గీస్తున్నాం, అప్పుడు ఈ OB అనే రే వచ్చేసరికి మీకు బేస్ అవుతుంది. ఓకే, సో ఇలా పెట్టేసేయండి. సో నెక్స్ట్ యాంగిల్ ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు. సో ఇటు నుంచే మీరు చూస్తున్నారు కాబట్టి ఇటు నుంచే చూడండి. సో 50 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇక్కడ పెట్టేసేయండి, ఇక్కడ పాయింట్ పెట్టేసేయండి 50 దగ్గర. సో ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసేసేయండి.
ఓకే, జాయిన్ చేసేసేయండి, ఇక్కడ రాసేసేయండి 50 degrees. సో ఈ రెండు చూడండి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే కరెక్ట్గా మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎల్ షేప్ వస్తాయి. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడికి లైన్ వస్తే మీకు 90 అయ్యేది, కానీ 90 కంటే ఎక్కువ ఉంటుంది కంపల్సరీగా. 50 + 60 అంటే 110 ఉంటుంది. సో ఇది అనేది కాంప్లిమెంటరీ యాంగిల్ కాదు, ఎందుకు 90 రాలేదు కాబట్టి. సో కింద అదే కంక్లూడ్ చేసేసేయండి. మీరు చాలామంది ఈ లైన్ కరెక్ట్గా గీస్తారు కానీ ఈ యాంగిల్ గీసేసరికి డౌట్ వస్తుంది, ఇక్కడ పెట్టేశారు. సో మీరు యాంగిల్ బీఓసి, ఇది సి అనుకోండి, మీరు యాంగిల్ బీఓసి గీసేటప్పుడు ఇది బేస్ అవుతుంది. ఓకే, సో ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ స్టెప్స్ రాసేసేయండి. దీస్ టూ do not form pair of complementary angles since their sum is ఎంత 60 + 50 దట్ ఈక్వల్ టు 110 degrees. ఓకే, సో ఇవి 90కి ఈక్వల్ అయితే కాంప్లిమెంటరీ అవ్వలేదు, ఈక్వల్ కాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు 90 degrees అని పెట్టాలి. ఓకే, ఈక్వల్ టు పెట్టి క్రాస్ చేయాలి. ఓకే, సో మీకు పేజీ నెంబర్ 71లో డూ దిస్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ డూ దిస్ పేజీ నెంబర్ 72లో ఉంది చూడండి. డ్రా అన్ యాంగిల్ AOB ఈక్వల్ టు 100 degrees. ఓకే, సో ఒక యాంగిల్ని డ్రా చేశారు, యాంగిల్ AOB వచ్చేసరికి 100 degrees అంట, విత్ ద సేమ్ వర్టెక్స్ అనేది ఓనే. డ్రా యాంగిల్ BOC ఈక్వల్ టు 80 degrees. ఇదే వర్టెక్స్ అవుతుంది. ఓకే, మీరు ప్రొట్రాక్టర్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈ వర్టెక్స్ అనేది ఇక్కడ ఇలానే పెడతారు. సో ఈ లైన్ వచ్చేసరికి ఈ B ఇలాగ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మిమ్మల్ని యాంగిల్ BOC అంటే ఈ OB అనేది మీకు బేస్ అవుతుంది. ఓకే, OB ఈక్వల్ టు 80 degrees అని ఇచ్చారు. సచ్ దట్ OB రే ఈజ్ కామన్ టు 2 యాంగిల్స్. ఈ OB అనేది ఈ 2 యాంగిల్స్కి కామన్గా రే అవుతుంది, అవును కదా. సో ఈ 2 యాంగిల్స్కి OB అనేది కామన్గా ఉందా? ఎస్. నెక్స్ట్ చూడండి, యూ విల్ అబ్జర్వ్ దట్ ద అబోవ్ యాంగిల్ ఫ్రమ్ స్ట్రైట్ యాంగిల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఎట్లా ఉంది, ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేసి మీకు స్ట్రైట్ లైన్ వచ్చింది, అవునా. ఎస్, అదే చెప్తున్నారు. దట్ ఈస్ 180 degrees. ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 వచ్చింది. దస్ ద యాంగిల్స్ 100 degrees అండ్ 80 degrees ఆర్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సప్లిమెంటరీ అంటే ఏంటిది, ఏదైనా 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 180కి ఈక్వల్ అవ్వాలి. సో 180 వచ్చింది, ఈ రెండింటిని యాడ్ చేస్తే అదే చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఆర్ 130 degrees అండ్ 70 degrees సప్లిమెంటరీ యాంగిల్స్. వై నాట్? 130 అండ్ 70 సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయా? అవ్వకపోతే ఎందుకు కాదు అంటున్నారు. సో 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి? 180 రావాలి. మీరు 130 + 70 చేస్తే ఎంత వస్తుంది? 200 వస్తుంది. 200 వచ్చింది కాబట్టి సప్లిమెంటరీ అవుతుందా? అవ్వదు. సో దీన్నే మనం డ్రా చేసి చూద్దాం. ఓకే, పేజీ నెంబర్ 72లో డూ దిస్ కదా. సో ఫస్ట్ ఏం చేశారంటే మీరు ఒక రేని డ్రా చేయండి. సో రేని డ్రా చేయండి, జస్ట్ పేజీ మిడిల్లో నుంచి డ్రా చేయండి, ఎందుకంటే మీకు ఇటు సైడ్ యాంగిల్స్ వస్తాయి కాబట్టి ఇటు నుంచి మీరు గీయొద్దు. ఓకే, సో ఇట్లా నేను ఒక రేని డ్రా చేశాను. ఈ రేకు వచ్చేసరికి నేను ఇది O అనుకుంటున్నాను, ఇది P అనుకుంటున్నాను, మీ ఇష్టం OA అయినా అనుకోవచ్చు. సో నేను ఇది O, ఇది A అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి, 130 degrees ఇచ్చారు కదా. సో ప్రొట్రాక్టర్ తీసుకొని మీరు, సో ఇది వచ్చేసరికి మీకు వర్టెక్స్ అవుతుంది. వర్టెక్స్ దగ్గర మీరు O అనే వర్టెక్స్ దగ్గర ఈ లైన్ అనేది రావాలి, అండ్ ఈ లైన్ వచ్చేసరికి మీకు ఈ పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి. సో యాంగిల్ ఎంత? 130 degrees. మీరు ఇటు నుంచి చూస్తున్నారు కదా, సో స్టార్టింగ్ నెంబర్స్ నుంచి మాత్రమే చూడాలి. 130 degrees ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ పెట్టేసేసేయండి. ఓకే, సో 130కి పెట్టారు కదా. సో ఇప్పుడు జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేటప్పుడు కొంచెం నీట్గా జాయిన్ చేయండి. ఓకే, సో నేను దీన్ని వచ్చేసరికి Q అనుకుంటున్నాను. ఇది O, ఇది P, ఇది Q. ఓకే, సో ఇది వచ్చేసరికి ఎంత? 130 degrees. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారు, 70 degrees పెట్టమన్నారు కదా. సో 70 degrees పెట్టండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు బేస్ OQ అవుతుంది. మీరు OP మీద ఎలా అయితే పెట్టారో OQ మీద కూడా అలానే పెట్టాలి, అంటే సేమ్.
చూడండి ఓ దగ్గర ఈ ఓ అనేది వర్టెక్స్ రెండింటికి కామన్గా ఉంటుంది కదా. సో ఓ దగ్గర ఎప్పుడు ఇది ఇలానే ఉండాలి. సో ఈ లైన్ వచ్చేసరికి ఈ పెన్సిల్ లైన్ కవర్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఎంత 70 degrees. నేను ఆల్రెడీ చెప్పా కదా, మీరు ఇటు సైడ్ నుంచి చూస్తున్నారు కాబట్టి లోపల ఉన్న వాల్యూస్ చూడాలి. సో ఇక్కడ పాయింట్ పెట్టేసేయండి. 70 ఉంది కదా ఇక్కడ 110 దగ్గర. సో అక్కడ 70 దగ్గర పాయింట్ పెట్టేసేసేయండి. నెక్స్ట్ జాయిన్ చేసేసేయండి. అండ్ ఇది ఎన్ని డిగ్రీస్? 70 degrees. సో మీకు సప్లిమెంటరీ అంటే రెండింటిని యాడ్ చేస్తే మీకు 180 రావాలి. ఇక్కడ 200 వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ ఏ సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇక్కడ రాసేసేయండి యాంగిల్ POQ. ఓకే, యాంగిల్ POQ వచ్చేసరికి 130 degrees అయింది. సో 130 degrees అలానే రాసేసేయండి. నెక్స్ట్ ఇంకేముంది? యాంగిల్ QO, ఇది R అనుకోండి. యాంగిల్ QOR వచ్చేసరికి ఎంత? యాంగిల్ QOR అంటే ఈ యాంగిల్ వచ్చేసరికి 70 degrees. 70 రాసేసేయండి. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ QOR ఈక్వల్ టు 130 degrees ప్లస్ 70 degrees దట్ ఈక్వల్ టు 200 degrees. సో 180కి ఈక్వల్ అవ్వలేదు కదా, నాట్ ఈక్వల్ టు 180 degrees అని రాసేసేయండి. సో 180 రాలేదు, 180 కంటే ఎక్కువ వచ్చింది. 180 కన్నా తక్కువ వచ్చిన సప్లిమెంటరీ కాదు, 180 కన్నా ఎక్కువ వచ్చిన సప్లిమెంటరీ కాదు. రెండింటిని యాడ్ చేసి ఎగ్జాక్ట్గా 180 ఉంటే సప్లిమెంటరీ అవుతుంది. సో సప్లిమెంటరీ కాదు కదా, అదే కన్క్లూడ్ చేసేసేయండి. హెన్స్ they are not supplementary angles. Okay, next do this చూద్దాం. నెక్స్ట్ do this పేజీ నెంబర్ 75లో చూడండి. 2 adjacent angles are 40 degrees and 140 degrees. 2 angles ఇచ్చారు 40 and 140 degrees. Do they from linear pair? ఇవి రెండు లీనియర్ పెయిర్ అవుతాయా? డ్రా ఏ పిక్చర్ అండ్ చెక్. రేణు డ్రా ద పిక్చర్ లైక్ దిస్. రేణు వచ్చేసరికి ఇలా డ్రా చేసిందంట పిక్చర్. మిమ్మల్ని కూడా ఒకసారి డ్రా చేయమంటున్నారు. హ్యాజ్ షీ డ్రాన్ కరెక్ట్లీ? ఆమె కరెక్ట్గా డ్రా చేసిందా? డూ దిస్ అడ్జసెంట్ యాంగిల్స్ ఫ్రమ్ ఏ లీనియర్ పెయిర్. ఈ అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి లీనియర్ పెయిర్ అవుతాయా? లీనియర్ పెయిర్ అంటే ఏంటిది? ఏదైనా కానీ 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్ రావాలి. ఇక్కడ చూడండి, ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్ వచ్చిందా? ఎస్, స్ట్రైట్ లైన్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ పెయిర్. అండ్ ఈమె వచ్చేసరికి కరెక్ట్గా డ్రా చేసిందా అని అడుగుతున్నారు. మీరు ప్రొట్రాక్టర్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో కరెక్ట్గా పెట్టి చూడండి. చాలామంది ఏంటంటే 140 అనగానే ఇక్కడ గీయాలి కదా, ఈమె ఇక్కడ గీసేసింది, సో రాంగ్ అనుకుంటారు. ఈమె గీసింది కరెక్టే. ఎందుకు కరెక్టో ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆమె 40 degrees పెట్టింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆమె ఇలా పెట్టాలి. ఓకే, 40 degrees పెట్టింది అనుకోండి. సపోజ్ 140 అయినా 40 అయినా పెట్టవచ్చు. సో ఫస్ట్ ఇలా 40 పెట్టేసింది. ఓకే, మీకు టెక్స్ట్ బుక్లో కూడా చాలా కరెక్ట్గా ఉంది, ఎగ్జాక్ట్గా ఇచ్చేసారు. ఈ యాంగిల్ వచ్చేసరికి 40 degrees ఉంది. అండ్ నెక్స్ట్ ఇలా పెట్టినప్పుడు చూడండి 140 degrees వచ్చిందా రాదా చెక్ చేయండి. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడికి కరెక్ట్గా 140 వచ్చింది. ఓకే, సో చూడండి ఎగ్జాక్ట్గా ఉంది కదా లైన్ 140 degrees. మీరు కావాలి అనుకుంటే మీ టెక్స్ట్ బుక్లో చెక్ చేయండి. ఓకేనా? సో 140 degrees చాలా కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్గా ఇచ్చారు. దీంట్లో ప్రొట్రాక్టర్తో మీరు ఎలా అయితే మెజర్ చేస్తారో సేమ్ అలానే ఇచ్చారు. ఓకే, సో రేణు గీసింది కరెక్టే. నెక్స్ట్ డూ దిస్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ డూ దిస్ పేజీ నెంబర్ 76లో ఇచ్చారు చూడండి. డ్రా 2 lines AB అండ్ CD. AB అండ్ CDని 2 linesని డ్రా చేయమంటున్నారు. సచ్ దట్ దే ఇంటర్సెక్ట్ ఎట్ ఎ పాయింట్ O. ఈ 2 lines వచ్చేసరికి O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ట్రేస్ ద ఫిగర్ గివెన్ బిలో ఆన్ ఏ ట్రేసింగ్ పేపర్. ఒక ట్రేసింగ్ పేపర్ని తీసుకొని మీరు ఒకసారి దీని మీద పేపర్ పెట్టి డ్రా చేయమంటున్నారు. ప్లేస్ ద ట్రేస్డ్ ఫిగర్ ఓవర్ ద ఫిగర్ గివెన్ బిలో అండ్ రొటేట్ ఇట్ సచ్ దట్. ఈ రెండింటిని రొటేట్ చేసాయంటే యాంగిల్ యాంగిల్ BOD కోయిన్సైడ్స్ యాంగిల్ AOC. యాంగిల్ BOD అండ్ AOC కోయిన్సైడ్స్ అంటే రెండింటిని కలపమంటున్నారు. సో మీకు ఏంటిదంటే ఇలా ఉన్నదాన్ని వచ్చేసరికి మిమ్మల్ని ఇలా చేయమంటున్నారు. ఓకే, సో కోయిన్సైడ్స్ అంటే కలపండి అని అడుగుతున్నారు. యాంగిల్ BOD అండ్ యాంగిల్ AOCని.
నెక్స్ట్ చూడండి, అబ్జర్వ్ ద యాంగిల్స్. యాంగిల్ అప్పుడు మీ రెండు కలిపేశారనుకోండి ఏమేమి యాంగిల్స్ వస్తాయి, యాంగిల్ ఏఓడి అండ్ యాంగిల్ బిఓసి మాత్రమే వస్తాయి. ఇవి రెండు ఇలా వచ్చేసాయి. ఓకే, అండ్ ఆల్సో యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ బిఓడి. ఓకే, అండ్ ఏఓసి అండ్ యాంగిల్ బిఓడి వచ్చేసరికి ఎలా ఉంటాయి, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. సో అదే ఇచ్చారు ఇక్కడ. యూ విల్ నోటీస్ దట్, మీరు ఏం నోటీస్ చేస్తారంటే యాంగిల్ ఏఓడి అండ్ యాంగిల్ బిఓసి ఈ రెండు ఈక్వల్ అవుతాయి, యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ డిఓబి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, సో దీన్ని మీరు ఎలా చేయాలి అంటే ఒక 2 స్ట్రాస్ తీసుకొని చేయమంటున్నారు ఇక్కడ నోట్ అని ఇచ్చేసి. సో నా దగ్గర ప్రజెంట్ స్ట్రాస్ లేవు, సో అందుకని నేను ఈ డూ దిస్ అనేది చేయటం లేదు. సో నేను కావాలి అనుకుంటే ఇంకొక వీడియోలో చేసి పెడతాను. సో ఇవి రెండు ఈక్వల్ అని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డూ దిస్ చూద్దాం. నెక్స్ట్ డూ దిస్ పేజీ నెంబర్ 78లో ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద ట్రాన్స్వర్సల్ ఇన్ ఫిగర్ 1 and 2. ఈ 1 and 2 ఫిగర్స్లో మిమ్మల్ని ఫస్ట్ ట్రాన్స్వర్సల్ లైన్స్ ఏంటియో ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏం లేదు, ఏదైనా 2 లైన్స్ని ఆర్ మోర్ దెన్ 2 లైన్స్ని ఏ లైన్ అయితే వచ్చి క్రాస్ చేస్తుందో దాన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. సో ఇక్కడ ఎల్ఎంకి వచ్చేసరికి ఈ లైన్ అనేది క్రాస్ చేసింది, దీన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ లైన్కి నాకైతే టెక్స్ట్ బుక్లో ఏం పేరు ఇవ్వలేదు, నేనైతే ఈ లైన్ని ఓకే ఈ లైన్ వచ్చేసరికి నేను ఎన్ అనుకుంటున్నాను. సో దీన్ని ఎన్ అని తీసుకున్నాను. సో ఫస్ట్ వన్కి ట్రాన్స్వర్సల్ లైన్ ఏమవుతుంది, ఎన్ అవుతుంది. సో ఎన్ అని పెట్టేసేసేయండి ఇక్కడ ఫస్ట్ బాక్స్లో. నెక్స్ట్ సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి సో ఇక్కడ ఏదైనా 2 లైన్స్ని ఓన్లీ 1 లైన్ మాత్రమే క్రాస్ చేయాలి. ఏ లైన్ క్రాస్ చేసింది, సో ఈ లైన్ అనేది క్రాస్ చేసింది. సో ఇదేంటిది ఆర్. ఓకే, ఈ ఆర్ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కనుక్కోమన్నారు. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటిది, బయట. ఓకే, ఇన్ అంటే లోపల, ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల. ఎక్స్టీరియర్ ఎక్స్ట్రా ఉన్నాయి ఏం చేస్తాం, బయట పడేస్తాం కదా, సో అలా గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట ఉన్న యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ జి, యాంగిల్ హెచ్. ఇవి మాత్రమే మీకు ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఇవి లోపల అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఫస్ట్ ఫిగర్కి వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి, యాంగిల్ ఏ, యాంగిల్స్ కంపల్సరీ పెట్టాలి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ జి, యాంగిల్ హెచ్. ఓకే, సో ఇవి వచ్చేసరికి మీకు ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఫస్ట్ ఫిగర్లోనే మీకు ఇంటీరియర్ యాంగిల్స్ ఏమేమి అవుతాయి, యాంగిల్ సి ఉంది, యాంగిల్ డి ఉంది, యాంగిల్ ఈ ఉంది, యాంగిల్ ఎఫ్ ఉంది. ఓకే, సో ఇవి వచ్చేసరికి మీకు ఇంటీరియర్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ సెకండ్ ఫిగర్లో చూడండి, అంటే బయట ఉన్నాయి. ఓకేనా, సో బయట ఉన్నాయి ఏమేమి యాంగిల్స్ అవుతాయి, యాంగిల్ 1 అవుతుంది, యాంగిల్ 8 అవుతుంది, యాంగిల్ 4 అవుతుంది, యాంగిల్ 5 అవుతుంది. ఓకే, సో ఎక్స్టీరియర్ యాంగిల్స్ యాంగిల్ 1, యాంగిల్ 8 ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5 ఇవి వచ్చేసరికి మీకు ఎక్స్టీరియర్ అవుతాయి. ఇంటీరియర్ ఏమేమి ఉన్నాయి, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 3, యాంగిల్ 6 ఇవి వచ్చేసరికి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, సో దీంట్లోనే మళ్ళీ మనం సెకండ్ ఒకటి ఇచ్చారు చూడండి అది. సో సెకండ్ వన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ లైన్స్ విచ్ లైన్ ఈజ్ ట్రాన్స్వర్సల్. ఓకే, ఇక్కడ వచ్చిన లైన్స్ని వచ్చేసరికి ఏది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది, నెంబర్ అండ్ లిస్ట్ ఆల్ ద యాంగిల్స్ ఫార్మ్డ్. అయితే ఇక్కడ ఏమేమి యాంగిల్స్ ఫామ్ అవుతాయి అవి మీరే నేమ్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ వన్కి వచ్చేసరికి వాళ్ళు 1, 2, 3 అని ఇచ్చారు, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, అవి మీరే కన్సిడర్ చేసుకొని రాయాలి. విచ్ ఆర్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అండ్ విచ్ ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్, ఏవి ఇంటీరియర్ యాంగిల్స్, ఏవి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అండ్ ఏవి ట్రాన్స్వర్సల్ లైన్స్ రాయాలి సెకండ్ వన్కి వచ్చేసరికి. ఓకే, సో ఇది వచ్చేసరికి నేను నోట్స్ చెప్తాను చూడండి. నేను నోట్స్లో డ్రా చేసుకున్నాను. సో డ్రా చేసుకున్నాక నేను జస్ట్ ఇక్కడ మీకు లైన్స్ కొన్ని మీకు యాంగిల్స్ పెడతాను, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్లో మీకు ట్రాన్స్వర్సల్ లైన్స్ అడిగారు కదా. సో ఈ ఫస్ట్ ఫిగర్కి వచ్చేసరికి ట్రాన్స్వర్సల్ లైన్ పి అవుతుంది. అండ్ సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి ట్రాన్స్వర్సల్ లైన్ మూడింటిని క్రాస్ చేసిందే లైన్ డి కదా. సో డి అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. సో యాంగిల్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ రాయాలి అంటే ఫస్ట్ మనం యాంగిల్స్ అనేవి తీసుకోవాలి. సో అవి తీసుకుందాం. సో ఇక్కడ నుంచి నేను ఈ 4 తీసుకుంటున్నాను, 1, 2, 3, 4. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 5, 6 దీనికి వచ్చేసరికి ఓకే 7, 8. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 9, 10, 11, 12. ఓకే, సో ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి సేమ్ మీరు 12 వరకు అయిపోయాయి కదా, 13 నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా 1, 2, 3 నుంచి అయినా తీసుకోవచ్చు. సో నేను 1, సో ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడికి ఒక యాంగిల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక యాంగిల్ వచ్చింది కదా, ఇది 2
అండ్ ఇక్కడ నుంచి ఇది 3 అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది మీకు. సో ఈ యాంగిల్ కూడా తీసుకోండి. ఇది వచ్చేసరికి నేను 5 అనుకుంటున్నాను. 6, నెక్స్ట్ ఈ యాంగిల్ వచ్చేసరికి 7, నెక్స్ట్ ఈ యాంగిల్ వచ్చేసరికి 8. ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా యాంగిల్స్ వస్తాయో చూడండి. ఓన్లీ 8 మాత్రమే వస్తాయి, ఇంకెక్కడ యాంగిల్స్ రావు. మళ్ళీ ఇక్కడ యాంగిల్ వస్తుంది కదా అని 9, 10, 11 ఇలా పెట్టొద్దు. ఓకే, సో అక్కడ ఏమీ యాంగిల్స్ రావు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ ఫిగర్కి రాద్దాము. ఫస్ట్ వన్. సో ఫిగర్ 1 వచ్చేసరికి రాయండి. P ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. P ఈజ్ ట్రాన్స్వర్సల్ ఫర్ L, M, N. ఈ Lకి, Mకి, Nకి P అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. సో నేను అదే రాశాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంటీరియర్ యాంగిల్స్ రాయమన్నారు కదా. మీకు ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసరికి 2 వస్తాయి, ఎందుకంటే Lకి, Mకి వస్తాయి, తర్వాత Mకి, Nకి వస్తాయి. సేమ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా అలానే వస్తాయి. సో ఫస్ట్ చూడండి, నేను ఇంటీరియర్ యాంగిల్స్ రాస్తున్నాను. ఓన్లీ L అండ్ M తీసుకుంటున్నాను. సో ఈ N అనేది తీసుకోవట్లేదు. సో దీంట్లో మీకు ఇంటీరియర్ యాంగిల్స్ ఏమొస్తాయో చూడండి. ఇన్ అంటే లోపల ఉన్నాయి కదా, ఏమేమి వస్తాయి? యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఓకే, సో అవే రాసేసేయండి. నేను ఇక్కడ రాస్తున్నాను యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఓకే, సో ఇవి వచ్చేసరికి మీకు ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో రాసేసేయండి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఫర్ L, N. ఈ LM కదా తీసుకుంది, N తీసుకోలేదు. సో కన్ఫామ్గా పెట్టాలి మీరు. నెక్స్ట్ చూడండి, ఇంటీరియర్ యాంగిల్స్ ఇప్పుడు Mకి, Nకి తీసుకోండి, L తీసేసేయండి. ఓకే, సో ఇంటీరియర్ అంటే లోపల ఉన్నాయి కదా, ఏమేమి వస్తాయి? యాంగిల్ 7, యాంగిల్ 8, యాంగిల్ 9, యాంగిల్ 10. ఓకే, సో ఇవి వస్తాయి, రాసేసేయండి. యాంగిల్ 7, యాంగిల్ 8, యాంగిల్ 9, యాంగిల్ 10 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఫర్ దేనికి? M, Nకి. ఓకే, సో ఈ 2 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటీరియర్ అయిపోయినాయి కదా. ఎక్స్టీరియర్ రాద్దాం. సేమ్ ఫస్ట్ ఫిగర్కే మళ్ళీ L అండ్ M మాత్రమే తీసుకోండి, N తీసుకోవద్దు. సో ఎక్స్టీరియర్ అంటే ఏమిటి? బయట ఉన్నాయి. సో 1 and 2 బయటే ఉంటుంది. ఓకేనా, 1, 2 అండ్ ఇక్కడ ఈ N అనేది తీసుకోవద్దు. తీసుకోకపోతే ఈ 2 యాంగిల్స్ కూడా మీకు బయట ఉన్నట్లే వస్తాయి. సో 7, 8. ఓకే, రాసేసేయండి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8 ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫర్ L, M. ఓకే, సో నెక్స్ట్ మీరు L తీసేసేయండి. Mకి, Nకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ రాస్తున్నారు. ఏమేమి వస్తాయి? యాంగిల్ 6, యాంగిల్ 5, యాంగిల్ 11, యాంగిల్ 12. ఓకే, యాంగిల్ 6, యాంగిల్ 5, యాంగిల్ 11, యాంగిల్ 12 ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫర్ M, N. ఓకే, సో ఫస్ట్ ఫిగర్కి అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ ఫిగర్కి రాద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫిగర్కి మనం యాంగిల్స్ రాయాలి. నేను నోట్బుక్లో పేజ్ తిప్పేసాను, అందుకే మీకు పిక్చర్ కనిపించదని టెక్స్ట్ బుక్లో చూపిస్తున్నాను. సో దీంట్లో వచ్చేసరికి మీకు ట్రాన్స్వర్సల్ లైన్ ఏది అవుతుంది? ఇది కదా, D అవుతుంది కదా. సో సెకండ్ ఫిగర్కి ట్రాన్స్వర్సల్ వచ్చేసరికి D అవుతుంది. అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసరికి లోపల ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి? యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 7, యాంగిల్ 8 వచ్చేసరికి మీకు ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 5, యాంగిల్ 6 వచ్చేసరికి మీకు ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఇదే నేను రాసేస్తున్నాను నోట్బుక్లో. ఫర్ ఫిగర్ 2, సో ఏది ట్రాన్స్వర్సల్ లైన్ అయింది? లైన్ D ఈజ్ ట్రాన్స్వర్సల్ ఫర్ పెయిర్ ఆఫ్ లైన్స్ B and D, సారీ B and C. ఓకేనా, B and Cకి వచ్చేసరికి D అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయింది. నెక్స్ట్ దీంట్లో ఇంటీరియర్ యాంగిల్స్ రాయాలి కదా. సో ఇంటీరియర్ యాంగిల్స్ రాసేసేయండి. ఏమేమి వస్తాయి? యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 8, యాంగిల్ 7 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ 1, యాంగిల్ 4,
angle 5, angle 6 are exterior angles. Okay, that's it. Next do this చూద్దాం. ఓకే, నెక్స్ట్ డూ దిస్ పేజ్ నెంబర్ 80లో ఇచ్చారు చూడండి. మీకు ఫిగర్ 1 వచ్చేసరికి చూడండి, ఈ యాంగిల్స్ అనేది రెండు ఒకే సైడ్ ఉన్నాయి. సో ఇలా యాంగిల్స్ రెండు ఒకే సైడ్ ఉన్న యాంగిల్స్ని ఏమంటారంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు కరెస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. ఓకే, కరెస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ సెకండ్ ఫిగర్ వచ్చేసరికి చూడండి, 3 అనేది పైన ఉంది అండ్ 4 వచ్చేసరికి కింద ఉంది. అండ్ ఈ రెండు వచ్చేసరికి మీకు ఆపోజిట్లో ఉన్నట్లుగా ఉంటాయి. ఈ 4ని తీసుకెళ్ళి మీరు ఇక్కడ చూడండి, ఆపోజిట్లో ఉన్నట్లు ఉంటాయి. అంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు మీకు చూడండి లోపలే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేశారంటే సెకండ్ వన్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని రాయండి. మీకు ఈ నోట్స్ లాస్ట్లో కూడా డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఫస్ట్ వన్ కూడా సేమ్ ఒకే సైడ్ ఉన్నాయి కదా. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా సేమ్ అలానే ఉన్నాయి. సో థర్డ్ వన్ కూడా ఏమవుతుంది, కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎలా ఉన్నాయి, ఇవి రెండు ఇంటీరియర్ యాంగిల్స్ అవునా, లోపలే ఉన్నాయి కదా. సో చూడండి, ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఇవి రెండు ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ రెండు ఒకేసారి ఉన్నాయి. సో ట్రాన్స్వర్సల్ అవుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎక్కడుంది, ఇవి రెండు ఆల్టర్నేటివ్గా ఉన్నాయి, అంటే ఆపోజిట్లో ఉన్నట్లు ఉన్నాయి. సో రెండు వచ్చేసరికి మీకు ఇంటీరియర్ లోపలే ఉన్నాయి కదా. సో ఈ యాంగిల్ వచ్చేసరికి కూడా మీకు లోపలే ఉంది. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి ఫిఫ్త్ వన్. మీకు ఇది నోట్స్ నేను లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు పేజీ నెంబర్ 81లో డూ దిస్ వచ్చేసరికి మీకు అది ప్రాక్టికల్గా చేయాలి. అండ్ నేను అది ఇంకొక వీడియోలో చెప్తాను. సో జ్యోతి గారు, మీరు అడిగిన డూ దిస్ అనేది నేను కంప్లీట్ చేశాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అండ్ జ్యోతి గారే కాదు, మీలో కూడా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను డౌట్ క్లియర్ చేసినా కూడా మీరు వెంటనే తెలుసుకోవడానికి నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇప్పుడు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.